కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధే స్కైని ఎంచుకోండి. సిద్ధంగా ఉంటాను. నేను నా కళ్ళతో చూసింది 44 మంది అమ్మాయిలు. నేను హార్డ్ డిస్క్ కానివ్వండి, నా దగ్గర ఉన్న నేను చూసిన వాటిలో మాత్రం నగ్నంగా అమ్మాయిలకి తెలియకుండా చేసిన వీడియోలు 15 మంది అమ్మాయిలవి రెడీగా ఇప్పటివరకైతే అయ్యాయి. బట్ 44 మంది అండి, 2500కి పైగా వీడియోలు. ఇది నిజము అండ్ ఇవంతా డిజిటల్ రికార్డు. ఇప్పటికైనా వాళ్ళ పేరెంట్స్ ఒక దగ్గర ఆపేస్తే బాగుంటుంది. ఈ రోజుకి కూడా గుంటూరులో నా పైన ఇంకా కేసులు పెట్టించడానికి చూస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఏ పోలీస్ వాళ్ళకైనా నేను అదే చెప్తున్నాను. నా లావణ్య పైన ఏదైనా ఒకటి కంప్లైంట్ వస్తుందంటే నా ఫోన్ నెంబర్ అక్కడే ఉంటుంది. ఒకసారి ఫోన్ చేసైనా అడిగితే బాగుంటుంది. ఇంకేదో తప్పుడు కేసు పెట్టించి నన్ను జైలుకి పంపించాలి అని ఒకటే చూస్తున్నారు. ఇలాంటి ప్రలోభాలు పెట్టాడంటే అసలు అంటే ప్రతి ఒక్కరికి కూడా మత్తు పదార్థాల అడిక్షన్ ఉండదు. అవును, ఇంతమందికి చెప్తున్నట్టుగా 40+ మెంబర్స్ అంటే ఇంతమందికి ఎలాంటి ప్రలోభాలు చూపేవాడు? ఇప్పుడు పార్టీకి వెళ్ళినప్పుడు మనందరం పార్టీ తాగుతున్నప్పుడు మన గ్లాస్ మన దగ్గరే ఉంటుందండి. ఒక సెకండ్ వాళ్ళ దగ్గర లిక్విడ్ ఫామ్ ఉంటుంది, పౌడర్ ఫామ్ ఉంటుంది. ఒక డ్రాప్ అది మనకి తెలిసే లోపే అన్నీ అయిపోతుంటాయి. మనం తిరిగి క్వశ్చన్ చేయకూడదు. తిరిగి ఎవరైనా క్వశ్చన్ అతనితో ఎవరైనా సరే అనుకూలంగానే ఉండాలి. అనుకూలం కాకుండా తిరిగి అడిగితే ముందుగా వాళ్ళ అమ్మగారు లేదా వాళ్ళ నాన్నగారు పెద్ద పెద్ద గొంతులు వేసుకొని వచ్చేస్తారు. నాకు పెట్టిన టార్చర్, నన్ను తిట్టిన బూతులు నేను ఇంకెవరిని తిట్టుకోలేక నా రాజుని మా మమ్మీనే తిట్టుకున్నాను. అది కూడా బయట ప్రపంచం మీద ఎక్కడా పడలేదు. ఇంట్లో నా ఫోన్లోకి యాప్ వేసాడు. మా మమ్మీని నేను తిట్టుకుంటే, నా రాజుని నేను తిట్టుకుంటే అతను వేసిన యాప్ వల్ల అవి కూడా రికార్డ్ చేసి అవి ఇప్పుడు బయటకు వినిపిస్తున్నాడు. లావణ్య తప్పుడుది అని చూపిస్తున్నాడు. ఏంటి? అతను చేసిన తప్పు ఒప్పుకోమనండి. అతను చేసిన యాప్ గురించి బయట పెట్టుకోమనండి. అడిగితే ఏం చెప్తాడు? ఇప్పుడు నేను టెస్టింగ్కి వాడాను అంటాడు. ఒక యాప్ అతను అప్లోడ్ చేస్తే టెస్టింగ్కి అమ్మాయిలు నగ్న వీడియోలు వాడతారండి? నాకు అర్థం కాదు. అతని భార్యది ఇదైతే మరి వాళ్ళకి అలవాటు ఉందేమో. వాళ్ళు చేసే పూజ అంటారు, వాళ్ళు చేసే ఇవ్వంటారు, వాళ్ళకి అలవాటు ఉందేమో. నాకు చిన్నప్పటి నుంచి అలాంటి పీపుల్ని నేను చూడలేదు. అలాంటి పీపుల్ చుట్టుపక్కల నేను లేను. నాకు ఎప్పుడు తెలీదు. మొబైల్ సంబంధించినటువంటి ఎవిడెన్స్ కొన్ని దగ్గర పెట్టుకొని మొబైల్ సంబంధించిన వీడియోలు పెట్టుకొని మాకు అర్ధరాత్రుల పూట ఫోన్లు చేసి మమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తుంది. ఫస్ట్ 50 లక్షలు అంటుంది, తర్వాత 2 కోట్లు అంది, 5 కోట్లు అంది, 50 కోట్లు అంటుంది. రకరకాల ఇదే పనిగా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అనేది మస్తాన్ సాయి తల్లిదండ్రులు చెప్తున్నారు. దానికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు మీ అందరికీ కూడా అవగాహన ఉంటుంది. ఎవరైనా ఒక మనిషి తీసుకొని బ్లాక్మెయిల్ చేయాలనుకుంటే దాన్ని 2 సంవత్సరాలు ఎవరూ సాగదీయరు. నేను ఆ పని ఏమీ చేయలేదు. నువ్వు ఇప్పుడు ఒక ఆడియో కూడా బహిరంగ రిలీజ్ అయింది. అది ఇప్పుడు నేను నా నోటితో కూడా నేను చెప్పదలుచుకోలేదు. మరి ఇప్పుడు నువ్వు డాష్వి కదా ఇదంటే నువ్వేమైనా డబ్బులు ఇచ్చావా నాకు డాష్ ఇవ్వడానికి అన్నది? అది ఎగ్జాంపుల్గా తీసి కొట్లాడుతున్న మాటలు తప్ప అలా ఎగ్జాంపుల్గా మాట్లాడినవే కానీ ఏ రోజు నేను డబ్బులు అడగలేదు, డబ్బుల కోసం ఇలాంటి పని చేయలేదు. అతను తప్పు చేశాడు, తప్పు కూడా కాదు, క్రైమ్. అతను ఇలా చేయడం, ఆ క్రైమ్ని మాత్రమే బయట పెట్టాలి అనుకున్నాను. ఎందుకంటే అతను ఫ్యూచర్లో ఇంకా ఇది ఆగట్లేదు. 2 సంవత్సరాలు అవుతుంది. అతని మీద పెట్టిన కేసు 1.5 year అవుతుంది. ఇదే ఇంట్లో కూర్చున్నాడు అండి. నేను బయట ఉన్నాను. ఇదే ఇంట్లో కూర్చొని కూడా అతను లాస్ట్ వీడియో చేసుకున్నాడు ఇంకో అమ్మాయితో మాట్లాడుతూ. అతని క్రైమ్ ఈ రోజు వరకు కూడా ఆగట్లేదు. ఇంకా ఇది ఆగాలి. అది పోలీసులే ఆపాలి, ఈ జనాలే ఆపాలి, వాళ్ళ తల్లిదండ్రులతో ఆపించాలి. అసలు ఏం మాట్లాడేవారు మస్తాన్ సాయి తల్లిదండ్రులతో? మీరు అనేక సార్లు ఫోన్లు చేసేవాళ్ళు అనే విషయం చెప్తున్నారు. వాళ్ళకి మీకు మధ్య జరిగినటువంటి కన్వర్సేషన్స్ ఏంటి? దేనికి సంబంధించి మాట్లాడేవాళ్ళు? మీ కొడుకు ఇలా చేస్తున్నాడు, మీ కొడుకు ఇలా చేస్తున్నాడు. మొన్న కూడా నేను వాళ్ళ డాడీకి కాల్ చేశాను. అంకుల్, మీ కొడుకు మా ఇంట్లో ఉన్నాడు, దయచేసి వెళ్ళిపోమని చెప్పండి, దయచేసి వెళ్ళిపోమని చెప్పండి. ఒక్కదాని మీదే ఉన్నాను. మరి అతని డేటా నేను ఇప్పుడు తీసుకున్నాను అన్నప్పుడు 2 సంవత్సరాల క్రితం కూడా మరి నా డేటా, రాజతరుణ్ డేటా మా ఇద్దరిది గుప్పెట్లో పెట్టుకొని కూడా అంతే అన్నాడు. మీ మీద క్రైమ్ చేస్తూనే మా డేటా తీసుకోలేదే, లావణ్య ఈ క్రైమ్ చేసింది అని చెప్పి డేటా తీసుకున్నామని చెప్పండి. అండ్ ఇప్పుడు ఈ ప్రాసెస్లో జరుగుతున్న కాల్స్ తీసుకొచ్చి లావణ్య తప్పుడుది అంటే మెయిన్ మోటివ్ మస్తాన్ సాయి చేసిన వీడియోస్ అని నేను అంటాను. లావణ్య ఇది అని అతన్ని చెప్పమనండి, ప్రూవ్ చేయమనండి. ఈ కారణంగా ఈరోజు నార్సింగ్ డే పైన వేడుపడింది, తనను అటాక్ చేశారు. దానికి లీగల్గా ఎలాంటి కన్ఫర్మేషన్ లేదండి.
ఫోరెన్సిక్కి పంపించండి. ఆడియో విషయంలో ఏం చెప్తారు? తనదేనా కాదా? ఎవరైనా క్రియేట్ నా అరెస్ట్కి ఇప్పుడు నేను ప్రిజన్ నుంచి బయటకు వచ్చాక నాకు ఇప్పుడు బేసిక్ ఎటువంటి సపోర్ట్ లేదండి. అండ్ రాజ్ని కూడా ఎప్పుడు ఇన్వాల్వ్ చేయలేదు. రాజ్ తరుణ్ కూడా బేసిక్ లాయర్ని కూడా ఎప్పుడు నాకు పెట్టలేదు. నాట్ రాస్తుంది ఎగ్జాంపుల్ సో నేను బయటకు వచ్చాక నా ప్రయత్నం నేనే చేసుకోవాలి. సో నిజాలు ఏంటి అని మళ్ళీ నేను మస్తాన్ సాయిని అడిగేదాన్ని. మస్తాన్ సాయి అదే అండి, నేను సెప్టెంబర్లో, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఆ ప్రాసెస్ ఏం జరుగుతుందంటే నన్ను అరెస్ట్ చేయించింది త్రూ డిఐగా అని మస్తాన్ సాయి నాకు చెప్పినప్పుడు, త్రూ డిఐగానే అరెస్ట్ చేయించామని చెప్పినప్పుడు వీడియో కాల్లో నాకు మస్తాన్ ఉన్నాడు. నేను కాల్ చేస్తున్నాను, ఆఫీసర్తో నేను మాట్లాడుతున్నాను, ఆయన నాకు కలిసి చెప్తాను అన్న ఒక మాటకి మీరు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.